సుత్తి లేదు, సోది లేదు, ఏ కులం మతంపై ద్వేషం లేదు. ఆజాద్ కలాం మీడియా రిపోర్టింగ్స్కి ఎదురు లేదు. మన భారతదేశ రాజ్యాంగవాదానికి, ప్రజాస్వామ్యవాదానికి, లౌకికవాదానికి తిరుగులేదు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్, ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా బాధాకర అంశంతో మీ ముందు రావడం జరిగిందండి. పిల్లలు తల్లిదండ్రులకు ఎంత ప్రాణం అంటే సర్వస్వం ఈ తల్లిదండ్రులు పిల్లల కోసం త్యజిస్తారండి. వాళ్ళు ఎండలో ఉంటారు, పిల్లల్ని నీడలో ఉంచాలని చూస్తారు. వాళ్ళు వర్షంలో తడిసిన పిల్లల అంబ్రెల్లాలో ఉండాలని చూస్తారు. వీళ్ళు ఎంత బాధలో ఎంత కష్టాల్లో ఉన్న ఆకలితో అలమటిస్తూ కూడా పిల్లలు ఆకలితో ఉండకూడదని చూస్తారు. వీళ్ళు చదువుకోలేదు, పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలని చూస్తారు. దానికోసం శ్రమ, దానికోసం కష్టం, దానికోసం చెవటను, రక్తాన్ని వీళ్ళంతా ఏరులుగా పారించి వాళ్ళ జీవితంలో పిల్లలు ప్రయోజకులైతే రేపటి రోజు ముసలి వాళ్ళుగా ఉంటే మా పిల్లలు మాకు ఒక ఊత కర్రగా మాడతారు, మేము అనారోగ్యంగా ఉన్నప్పుడు, రోగాల పాలైనప్పుడు ఈ ప్రయోజకులైన పిల్లలు మమ్మల్ని ఆదుకుంటారు అని చెప్పి తల్లిదండ్రులు భావిస్తారు. కానీ ఎంత బాధాకర ఘటన అంటే ఒక తండ్రి అంత్యక్రియలకు 3 ఆడపిల్లలు అటెండ్ కాలేదటండి. పైగా సోషల్ మీడియాలో ఆ వీడియో కాస్త ఆ అనాథాశ్రమం వాళ్ళు ఎవరో వైరల్ చేశారు. ఆ వీడియోలో చాలా స్పష్టంగా చూడొచ్చు, తన కూతురు తండ్రి శవం చితిపై కాలుతుందో దాన్ని చూస్తూ బాధపడుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తుంది. మీరు అటు చెప్పొచ్చు, అడ్వకేట్ సాదిక్ షేక్ గారు, ఆడపిల్లలు కదండి, 3 ఆడపిల్లలే కదండి, మగ పుట్టుకైతే వచ్చేవారండి అంటే ఆ ఆస్తుల తగాదాలతో మగపిల్లలు చంపేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంటి నుంచి బలవంతంగా మెడపట్టి గెట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అయితే ఆడపిల్లలు కదా రాలేదు, ఎందుకు వాళ్ళ మీద అభాండాలు వేస్తారు, ఎందుకు వాళ్ళని బద్నాం చేస్తారు, ఆడపిల్లలు వాళ్ళ భర్తల అధీనంలో ఉంటారంటే ఇక్కడ జరిగింది అలా కాదండి. చాలా స్పష్టంగా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఈ అమ్మాయి చూస్తుందో వీడియోలో వీళ్ళంతా 3 అక్క చెల్లెలు, 2 టీచర్లు, దాంట్లో ఒకరు నేపాల్లో, ఒకరు ముంబైలో, ఒకరు దగ్గర ప్రాంతంలోనే తమిళనాడులో ఎక్కడో ఉన్నారు. అయితే వీళ్ళు 3 కూడా అటెండ్ అవ్వచ్చు. వీళ్ళకి సడన్గా వీళ్ళ నాన్న చనిపోలేదండి రాకుండా ఉండడానికి. వీళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగలేకపోతే అనారోగ్యంతో ఉన్నాడని చెప్పి అనాథాశ్రమం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ ముసలోళ్ళకి భార్యాభర్త 2 తోడుంటారు, కానీ పాపం ఇతడి భార్య ఎప్పుడో చనిపోయిందండి. ఇతడు ఒక్కడే మిగిలాడు. ఇక పిల్లలతో ఫోన్లో మాట్లాడేవాడట, కానీ ఎప్పుడైతే తండ్రి రోగాన పడ్డాడో అని తెలిసిందో క్రమక్రమేణా ఫోన్లు కూడా తగ్గిపోయాయంటండి. అంతటి దౌర్భాగ్య పరిస్థితి అనాలా, పాపం అతను చేసుకున్న పాపం అనాలా లేదా పిల్లల పాపం అనాలా తెలియదు. కానీ ఈ జనరేషన్ పిల్లలు మాత్రం తల్లిదండ్రులను ఇలానే ఓల్డేజ్ హోమ్స్లలో లేకపోతే ఆర్ఫనేజెస్లో ఇలా వదిలేస్తున్నారండి. కావున మనం ఏం చేయాలి? మన పిల్లలకి ఎంత చేసినా ఇలా జరుగుతుంది ఏమిటంటే, కలిగింది ఒకటే, పిల్లలకు వాల్యూస్ నేర్పించడం. పిల్లలకు మతం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నామో ఆ మతాలు, ఆచారాలు, గ్రంథాల ప్రకారం తల్లిదండ్రులకు ఒక ఊతంగా మారాలని, తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలని, తల్లిదండ్రుల ఖర్చులు భరించాలని, తల్లిదండ్రులకు మీరు కన్న పిల్లలు మీకెంత ముఖ్యమో ఇదే తల్లిదండ్రులు మీ అందరినీ కూడా అంత ముఖ్యంగా చూడడం వల్లే ఈరోజు మీ పిల్లల్ని మీరు చూసుకోగలుగుతున్నారు. మీ పిల్లల్ని మీరు డబ్బులు వెచ్చించాలో అది త్యాగం చేసి మొత్తం మీ తల్లిదండ్రుల మీద పెట్టేయని ఎవడు చెప్పరు. ఏ గ్రంథము, మతము, ఏ పెద్దలు చెప్పరు. కనీసం 100%లో ఒక 10%, 100%లో ఒక 20%, ఇంకా మీరు మంచోళ్ళైతే ఆ 100%లో ఒక 50% మీ తల్లిదండ్రులకు ఆర్థికంగా కేటాయించడం లేదా వాళ్లకు సమయం కేటాయించడం చేయకపోతే ఎలా చెప్పండి? ట్విట్టర్ లెక్క ఎగిరిపోతారు వాళ్ళ జీవితాలు వాళ్ళకొస్తే, కానీ తల్లిదండ్రుల మంచి చెడులు కూడా మనమే చూడాలి కదా. అయితే ఇందులో ఇంకా మనం చూడాల్సింది ఏమిటంటే, ఒకటేమో సాంకేతికత, టెక్నాలజీని చెడుగా వాడుకున్నట్టు, రెండవది 5,100 రూపాయలు వేసి అంత్యక్రియలు కానిచ్చేయండి, చితి భస్మం ఏదో మిగులుతుందో అస్థికలు దాన్ని కూడా మొదట మాకు ఉంచండి అని, తర్వాత ఆ అస్థికలను సైతం మీరు ప్రవహించేయండి గంగా నదిలో, ఏదో నదిలో ఆచారం ప్రకారం అని చెప్పారు. ఇక్కడ స్పష్టమవడం లేదు. కనీసం తండ్రి చనిపోయినప్పుడు కూడా మీరు రాలేకపోతే, చితికి మంటల అంశం కూడా రాలేకపోతే, మీరు కనీసం అస్థికలు తీసుకోవడానికి కూడా రాలేరా? ఆ అస్థికలను కూడా మీరు ప్రవహించేసి అంటే తెలిసొస్తుంది ఈ పిల్లల్లో, ఈ జనరేషన్లో ఎలాంటి దరిద్రపు ఆలోచనలు, ఎలాంటి బిజీ షెడ్యూల్ అని చెప్పి వీళ్ళు చూపించుకుంటున్నారో. కావున దయచేసి ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి నేను ప్రతి ఒక్కరిని కోరేది, మన శివచరణ్ రామ్ రతన్ గుప్తా గారు ఏ విధంగా అయితే పాపం ఆయన పిల్లలు ఆయన అంత్యక్రియలకు రాలేకపోయారో, ఆ అనాథాశ్రమం వాళ్ళైనా చేయగలిగారు, లేకపోతే ఏ మున్సిపాలిటీకి అప్పజెప్పేయమనే వాళ్ళేమో, అంత దయనీయ పరిస్థితి ఈరోజు సమాజంలో తల్లిదండ్రులకు సంబంధించి ఉంది.
కావున ఏదైతే టెక్స్ట్ బుక్లలో మీరు మొఘళ్ళ చరిత్ర తీసేశారు, లేదా మీరు ఇంకా హిందుత్వ లేదా క్రైస్తవత్వం అని చెప్పే కన్నా తల్లిదండ్రుల గురించి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మీ విద్యలో, తల్లిదండ్రుల గురించి క్వశ్చన్లు ఆన్సర్లు చేస్తే మీకు ఎంత చట్టాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు మీకు తెలుసు ఏదైతే కొత్త కొత్త చట్టాలు వచ్చాయి, తల్లిదండ్రుల ఆస్తులు ఆక్రమించి వాళ్ళని ఇళ్లలో నుంచి మీరు పారదోలితే ఎంఆర్ఓలు, తహసీల్దార్లు, కలెక్టర్లు యాక్షన్ తీసుకుని ఆ తల్లిదండ్రులకు ఇల్లు కల్పించే మీ ఆస్తిని తల్లిదండ్రుల పేర మళ్ళీ రాసేసే సర్వ హక్కులు కూడా ఉన్నాయి. కావున దయచేసి ఏదైతే మన ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి తల్లిదండ్రులు కూడా పట్టించుకోవాలని, తల్లిదండ్రులు లేనిది మన ప్రపంచమే లేదు, మనమే లేదు, మన పుట్టుక, ఈ సృష్టి సమస్తం అనేది లేదనేది గ్రహించాలని కోరుతూ మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం ఆజాద్ కలాం మీడియా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ